నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్ రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ద్వారా తొలి ప్రైవేట్ రాకెట్ నింగిలో తొలి సంతకం చేయబోతోంది. దీనికి ఈ నెల 18వ తేదీ అంటే రేపు ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ తొలి ప్రైవేట్ రాకెట్ను ప్రయోగించడానికి సర్వం సిద్ధమైంది. సూలూరుపేట సమీపంలోని శ్రీహరికోట వద్ద ఇస్రో ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత గత ఏడాది 100 రాకెట్ల మైలురాయిని అధిగమించింది. అదే సందర్భంలో సరికొత్తగా అంతరిక్ష పరిశోధన వ్యవహారాల్లో ఇస్రో తొలి రాకెట్ను అనుమతించడం ద్వారా ఈ ప్రయోగాలకు వేదిక కానున్నది. దేశంలో ప్రస్తుతం అన్ని విభాగాలలో ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతోంది. అందులో భాగంగానే ఇస్రోలో కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో కూడిన స్టార్టప్ కంపెనీలు రాకెట్లో ప్రయోగించడానికి రేపటి నుంచి నాంది పలుకున్నారు. ఈ వ్యవహారాలను ఒకసారి మనం పరిశీలిస్తే దశాబ్దాలుగా అంతరిక్షం అంటే కేవలం అమెరికా, రష్యా, చైనా లాంటి మహాశక్తుల గుత్తాధిపత్యం మాత్రమే అనుకునేవారంతా. ఆకాశంలోకి ఒక శాటిలైట్ పంపాలన్నా పాశ్చాత్య దేశాల ముందు చేతులు జోడించాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఇస్రో ప్రపంచవ్యాప్తంగా తన జెండా ఎగురవేసిన తర్వాత ఇప్పుడు భారత ప్రైవేట్ రంగం అంతరిక్ష రేసులోకి గంభీరంగా అడుగుపెట్టింది. ఎంతలా అంటే సాక్షాత్తు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ సైతం నిరంతరం గమనించే విధంగా. అందుకు నిదర్శనం హైదరాబాద్కు చెందిన ఒక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ ప్రపంచ మార్కెట్ను షేక్ చేస్తోంది. అదే విక్రమ్-1 శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 18వ తేదీ ఉదయం 11:30 గంటలకు నింగిలోకి రాకెట్ను పంపనున్నారు. అసలు శ్రీహరికోట వద్ద ఏర్పాటు చేసిన రాకెట్ ప్రయోగ కేంద్రానికి సంబంధించి జరిగిన ప్రయోగాలను ఒకసారి మనం పరిశీలిస్తే, రాకెట్ ప్రయోగాల్లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ 100 రాకెట్ల మైలు రాయిని గత ఏడాది అధిగమించింది. ఈ నెల 18వ తేదీ శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం చరిత్రలో కీలక మైలు రాయి దాటనున్నది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయ ప్రైవేటు సంస్థ రూపొందించిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 దేశంలో మొదటిసారి ప్రైవేటు రంగంలోని శాటిలైట్ అంతరిక్షంలో ప్రవేశపెట్టడం ద్వారా చరిత్ర సృష్టించబోతున్నారు. నింగిలోకి ప్రైవేటు శాటిలైట్ పంపడం ద్వారా ఇస్రో రాకెట్ ప్రయోగాలతో ఆర్థిక స్వయం సమృద్ధి సాధించే దిశగా వేస్తున్న ముందడుగుగానే దీనిని భావించవచ్చు. మానవ సహిత చంద్రయాన్ మిషన్ ప్రయోగానికి ఇస్రో సిద్ధం అవుతున్న తరుణంలో భారత అంతరిక్ష రంగంలో మరో కీలక రాయి ఆవిష్కృతం కాబోతోంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో దేశీయ ప్రైవేట్ సంస్థ రూపొందించిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 తన తొలి ప్రయోగానికి సిద్ధమైంది. ఈ తొలి ప్రయోగానికి మిషన్ ఆగమన్ అనే పేరు నిర్ణయించారు. ఇది భారత్ కొత్త స్పేస్ విధానంలో, అది కూడా ఇస్రో ప్రయోగించే రాకెట్లో ప్రైవేట్ రంగం అనేది బాహుబలి కాబోతున్నదా అనే ప్రశ్న కూడా తలెత్తింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 ఏదో సాదాసీదా రాకెట్ కాదు. ఇది 100% భారతదేశంలోనే డిజైన్ చేసి డెవలప్ చేసిన ఒక అత్యాధునిక 4 స్టేజ్ రాకెట్. కార్బన్ ఫైబర్తో తయారు చేసిన ఈ రాకెట్ స్టీల్ కంటే ఎన్నో రెట్లు బలంగా, ప్లాస్టిక్ అంత తేలికగా ఉంటుంది. ఇది 300 నుంచి 350 కిలోగ్రాముల బరువున్న ఉపగ్రహాలను భూమికి దిగువన ఉండే లో ఎర్త్ ఆర్బిట్లోకి సునాయాసంగా తీసుకెళ్లగలదు. ఈ రోజుల్లో ఉపగ్రహాలు బస్సులంత పెద్దగా ఉండట్లేదు. మైక్రోచిప్స్ పుణ్యమాని ఒక చిన్న సూట్ కేస్ సైజుకు వచ్చేసాయి. కాబట్టి మన విక్రమ్-1 ఒకసారి అనేక చిన్న దేశీయ స్వదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్ళడానికి పర్ఫెక్ట్ ఛాయిస్గా భావిస్తున్నారు. ఈ ప్రైవేట్ రాకెట్లో ఉన్న 3D ఛాయిస్ ఏంటి, ఈ 3D ఛాయిస్ ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి మనం ఇక్కడ పరిశీలిస్తే, అంతరిక్ష పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు అలాగే ప్రైవేట్ రాకెట్కు సంబంధించి తయారు చేసిన ఆ సంస్థ స్టార్టప్ కంపెనీ ప్రతినిధులు ఏమంటున్నారంటే, ఈ రాకెట్లోని అసలైన బ్రహ్మాస్త్రం ఏంటో తెలుసా? దీని 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్. సాధారణంగా రాకెట్ ఇంజన్ చేయాలంటే వేల సంఖ్యలో విడిభాగాలు, నట్లు, బోల్ట్లు, నెలల తరబడి వెల్డింగ్ పనులు ఉంటాయి. 1 మిల్లీమీటర్ తేడా వచ్చినా కోట్లాది రూపాయల రాకెట్ అంతరిక్షంలో పేలి బూడిదవుతుంది. కానీ స్కైరూట్ కంపెనీ 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ ఆటనే మార్చేసింది. కంప్యూటర్ డిజైన్ ఆధారంగా
మెటల్ లేయర్లను అమర్చి మొత్తం ఇంజిన్ను కేవలం కొన్ని రోజుల్లోనే ఒకే ముక్కగా ప్రింట్ చేశారు. దీనివల్ల వెల్డింగ్ తలనొప్పులు లేవు, బరువు తగ్గింది, ఖర్చు సగానికి పైగా మిగిలిపోయింది. ఇస్రో దీనికి ఎందుకు తోడ్పాటు ఇచ్చింది, దీని వెనక ఉన్న నేపథ్యం ఏమిటి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, ప్రైవేట్ సంస్థ అయిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒక పెద్దనల స్కైరూట్కు పూర్తి అండగా నిలిచింది. ఇస్రో వరల్డ్ క్లాస్ లాంచ్ ప్యాడ్ సాంకేతిక సాయంతోనే విక్రమ్ 1 లాంచ్కు సిద్ధమైంది. ఈ అద్భుతమైన టెక్నాలజీని చూసి ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. ఫలితంగా ప్రయోగానికి ముందే $1.1 బిలియన్ అంటే సుమారు 9,000 కోట్లు విలువతో భారతదేశం మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్గా స్కైరూట్ రికార్డు సృష్టించింది. హైదరాబాద్లోని వీరి ఇన్ఫినిటీ క్యాంపస్లో కార్లను తయారు చేసినట్లుగా ప్రతి నెల ఒక పూర్తి రాకెట్ను అసెంబ్లీ లైన్ ద్వారా ఉత్పత్తి చేసే అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. గ్లోబల్ మార్కెట్లో దీనికి ఉన్న విలువేంటి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, భారత ప్రభుత్వానికి తద్వారా ఇస్రోకు ఎలాంటి మేలు చేకూరుతున్నది అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ రాకెట్ స్కైరూట్ టార్గెట్ చాలా స్పష్టం. 2027 నాటికి విక్రమ్ 1ని పూర్తి స్థాయి కమర్షియల్ లాంచ్ సేవలకు సిద్ధం చేయడం. విశేషం ఏమిటంటే వీరి కస్టమర్లలో 80% మంది విదేశీయులే ఉండబోతున్నారు. పాశ్చాత్య దేశాల కంటే సగానికంటే తక్కువ ఖర్చుతో వరల్డ్ క్లాస్ సర్వీస్ ఇస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ భారత వైపు చూస్తున్నాయి. అంతేకాదు, స్కైరూట్ ఆశయం ఇక్కడితో ఆగడం లేదు. నెక్స్ట్ లెవెల్ క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీతో విక్రమ్ 2ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఇది ఏకంగా 900 కిలోల భారీ పేలోడ్ను మోసుకుపోగలదు. ఈ రాకెట్ ప్రయోగాలతో, అది కూడా ప్రైవేట్ రాకెట్ ప్రయోగాలతో ఇస్రో అస్తిత్వానికి ఏమైనా ప్రమాదం ఉందా అనేది సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇస్రోలో పనిచేసే శాస్త్రవేత్తల్లో కూడా అంతర్గతంగా దీనిపై మదన పడుతున్నారు. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? ఇక్కడ చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే, ప్రైవేట్ కంపెనీలు రాకెట్లు లాంచ్ చేస్తే మన ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రో అస్తిత్వానికి ఏమైనా ప్రమాదమా? సమాధానం ఖచ్చితంగా లేదు. నిజానికి ఇది ఇస్రోకు ఒక బూస్టర్ డోస్ లాంటిదే అని చెబుతున్నారు. చిన్న చిన్న కమర్షియల్ శాటిలైట్లను లాంచ్ చేసే బాధ్యతను స్కైరూట్ లాంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఇస్రోకు భారీగా సమయం కలిసి వస్తుంది. దీనివల్ల ఇస్రో తన పూర్తి దృష్టిని మానవ సహిత అంతరిక్ష యాత్ర, గగన్యాన్, చంద్రయాన్ మిషన్లు, అలాగే సుదూర గ్రహాల పరిశోధన లాంటి భారీ ప్రాజెక్టులపై కేంద్రీకరించవచ్చు అనేది కొన్ని వర్గాల్లోని శాస్త్రజ్ఞులు చెబుతున్నమాట. పైగా స్కైరూట్ రాకెట్ ప్రయోగానికి ఇస్రో యొక్క శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ నిపుణుల సేవలను వాడుకుంటున్నందుకు ప్రైవేట్ సంస్థల నుండి ఇస్రోకు భారీగా ఫీజులు, ఆదాయం లభిస్తాయి. అంటే ఇస్రో రాకెట్ ప్రయోగాలతో ఆర్థిక స్వయం సమృద్ధి సాధించే దిశగా ఇది ఒక మైలురాయిగానే అభివర్ణిస్తున్నారు. ఈ ప్రైవేట్ రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, దీని నియంత్రణ భారం, బాధ్యత ఎవరి చేతుల్లో ఉంటుందనేది కూడా ఓ ధర్మ సందేహం వ్యక్తమవుతుంది. ఈ రాకెట్ నింగిలోకి తీసుకువెళ్ళిన తర్వాత నియంత్రణ ఎవరి చేతుల్లో ఉంటుంది? రాకెట్ లాంచ్ అయ్యేంత వరకు అది భూ వాతావరణాన్ని దాటి కక్షలో ప్రవేశించే క్లిష్టమైన దశల వరకు ఇస్రో నెట్వర్క్ షార్క్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ సహాయం అందిస్తాయి. కానీ ఒకసారి రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళి శాటిలైట్లను కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ ఉపగ్రహాల పూర్తి నియంత్రణ, డేటా మేనేజ్మెంట్ అంతా ఆయా శాటిలైట్లను తయారు చేసిన క్లయింట్లు లేదా స్కైరూట్ ఏరోస్పేస్ సొంత కమాండ్ సెంటర్ పరిధిలోకి వస్తుంది. అంటే ప్రయోగ బాధ్యత ఇస్రో ప్రైవేట్ భాగస్వామితో జరిగితే తదుపరి నిర్వహణ ప్రైవేట్ సంస్థలదే అవుతుంది. ఈ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం వల్ల దేశీయంగా వనగూరే ప్రయోజనాలు ఏంటి? ఇది కూడా అత్యంత విలువైన ధర్మ సందేహాలు కూడా సాధారణ విద్యార్థికుల నుంచి, శాస్త్రవేత్తల నుంచి కూడా వ్యక్తమవుతోంది. అసలు ఈ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం వల్ల సామాన్యులకు, దేశానికి కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది పరిశీలిస్తే, మొదటిది, ప్రపంచ స్పేస్ మార్కెట్లోకి విదేశీ క్లయింట్లు 80% మన దేశానికి వస్తారు. కాబట్టి దేశంలోకి భారీగా విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. రెండో అంశం, దేశీయంగా వందలాది స్పేస్ టెక్ స్టార్టప్లు పుట్టుకొచ్చి యువతకు హైటెక్ ఉద్యోగాలు లభిస్తాయి. మూడో అంశం, తక్కువ ఖర్చుతో శాటిలైట్లు అందుబాటులోకి రావడం వల్ల దేశంలో కమ్యూనికేషన్, వాతావరణ అంచనాలు, వ్యవసాయ రంగ డేటా మరింత ఖచ్చితంగా అందుతాయనేది శాస్త్రజ్ఞులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి విభిన్న వర్గాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, ఆందోళన కూడా లేకపోలేదు. ఈ పరిస్థితిలో శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి ఒక కేంద్ర బిందువుగా మారింది. భారతదేశ అస్తిత్వానికి, ఆదాయానికి, అలాగే దేశీయంగా స్టార్టప్ కంపెనీలు ప్రారంభం కావడానికి
సాంకేతిక విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు దక్కడానికి ఆస్కారం ఉందనే విషయం ఈ వ్యవహారాలను దగ్గరగా పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు చెబుతున్నారు. ఒకప్పుడు స్పేస్ ఎక్స్ రాకెట్లు వరుసగా పేలిపోయినా పట్టు వదలకుండా గ్లోబల్ లీడర్ అయింది. ఇప్పుడు భారత ప్రైవేట్ రంగం కూడా ఇస్రో అండతో ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. అంతరిక్ష ప్రయోగాల రేసులో వైఫల్యాలు అనేది సహజం. ఒక రాకెట్ ఫెయిల్ అయితే ఇస్రో నష్టపోయింది, వేల కోట్ల రూపాయలు సముద్రం పాలైంది అని చాలామంది అనుకుంటారు, బాధపడతారు. ఇందులో సందేహం లేదు. కానీ మరో రాకెట్ ప్రయోగం సక్సెస్ చేయడం ద్వారా అంతకు మించి రెండింతల ఆదాయం దేశ భద్రతకు మన శాస్త్రవేత్తలు ముందుంటారు అని గతంలో ఇస్రో చైర్మన్గా పనిచేసిన ఓ సీనియర్ సైంటిస్ట్ మీడియా సమావేశంలో విశ్లేషించారు. ఒకప్పుడు స్పేస్ ఎక్స్ రాకెట్లు పేలాయి, ఇస్రో కూడా సవాళ్లు ఎదుర్కొంది. కానీ నేడు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు చేతులు కలిపి భారత్ జెండాను అంతరిక్షంలో సగర్వంగా ఎగరవేస్తున్నాయి. విక్రమ్-1 సృష్టించబోయే ఈ చారిత్రాత్మక రికార్డు ఎలా ఉండబోతుందనేది కాలమే సమాధానం చెప్పింది. ఇది శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సంబంధించి మొదటి అడుగు పడబోతోంది. తద్వారా ప్రపంచ మార్కెట్లో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కూడా ప్రపంచ దేశాల సరసన నిలబడడం ద్వారా మరింత పేరెన్నికగన్న రాకెట్లను ప్రయోగించడం, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో ఇస్రో ముందుంటుందని కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి.